హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు పంపించారు. ఇది ఒంగోలు టౌన్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్కి 25 కిలోమీటర్ల దగ్గరగా ఉంటుందండి చీమకుర్తి అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అలాగే ఒక పెట్టని అమ్మకానికి పెట్టారండి. ఇవి తూర్పు జాతి పుంజు పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక అబ్రాస్ అని చెప్తున్నారండి. పెట్ట కూడా అబ్రాస్ అని చెప్తున్నారండి. పుంజు పెట్ట రెండు కూడా అబ్రాస్గా చెప్తున్నారండి రంగులు. ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఈ అబ్రాస్ పుంజు యొక్క ఎత్తు వచ్చేసి 23 దాకా చెప్తున్నారండి. 23 దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చేసి. ఇక బరువు వచ్చి 3.5 kg దాకా ఉంటుంది చెప్తున్నారండి. 3.5 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 2 సంవత్సరాల వయసు గల పుంజు అని చెప్తున్నారండి. 2 ఇయర్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఈ పుంజు యొక్క ఏజ్ అండి ఇది. ఇక పెట్ట వివరాలకు వెళ్తే కనుక అది కూడా అబ్రాసేనండి. దీని యొక్క ఎత్తు వచ్చేసి 20 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చి 20 అని చెప్తున్నారండి. ఇక బరువు వచ్చేసి 2 kg పైనే ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్. 2 kgs అబోవ్గా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే వయసు వచ్చేసి 16 నెలల వయసు గల పుంజు పెట్టగా చెప్తున్నారండి. 16 నెలల వయసు గల పెట్టగా చెప్తున్నారండి. ఇదైతే 2 సార్లు గుడ్డు పెట్టని చెప్తున్నారు. 3వసారి కూడా గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారండి. ఇక ఈ రెండు కలిపి ఈ అబ్రాస్ పుంజు అబ్రాస్ పెట్ట రెండు కలిపి దీని యొక్క ధర వచ్చేసి 22,000 రూపాయలు చెప్తున్నారండి. వీటి యొక్క ధర 22,000 రూపాయలు చెప్తున్నారండి. 22,000గా ఈ పుంజు పెట్ట యొక్క ధర చెప్తున్నారు. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఒంగోలు టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే చీమకుర్తి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా. ఎందుకంటే మనం పెట్టే ధరకి అది తక్కువ ఎక్కువ అని కాదండి, మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే కనుక మనం డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ పుంజు పెట్టి నచ్చితే కనుక మనం డైరెక్ట్గా మనతో పాటు కొన్ని తెచ్చుకోవచ్చండి. సేఫ్టీగా ఇంటికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కొద్దిగా విపరీతంగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అని చెప్తున్నారండి. ఈ కోళ్ళు అమ్మేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే నచ్చితే కనుక మనం డైరెక్ట్గా వాటిని కొన్ని తెచ్చుకోవచ్చండి. కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్. నేనైతే బ్రహ్మానంద రెడ్డి గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని పెట్టని తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.